హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు రిలీజ్ అయిన వరుణ్ తేజ్ మూవీ అయినటువంటి మట్కా ఎలా ఉందో చూద్దాము. సో మట్కా ఈ మూవీని ఒక 1950 టు 1980 మధ్య కాలంలో జరిగిన కొన్ని క్రైమ్ సన్నివేశాలను బేస్ చేసుకొని ఆ స్టోరీ లైన్స్కి కొంత సినిమాటోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చిత్రీకరించడం విశేషము. ఇకపోతే ఈ సినిమా కొత్తదనంగా ఏమైనా ఉందా అంటే, ఈ సినిమా గతంలో వచ్చిన కొన్ని సినిమాలకు ఆదర్శప్రాయంగాను, అందులోని కథనాన్ని కొంత కాపీ కొట్టి కొన్ని సినిమా సన్నివేశాలను మిక్స్ చేసి చూపించిన విధంగా అనిపిస్తుంది. సో ఈ సినిమాలో చెప్పుకోదగ్గ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా అంటే అది ఒక వరుణ్ తేజ్ యొక్క యాక్టింగ్ అని చెప్పాలి. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ వచ్చేసి బేసిక్గానే హీరో ఒక అనాథ, ఒక చిన్న చిన్న క్రైమ్స్ చేస్తూ చిన్నప్పుడే జైలుకి వెళ్తాడు. అక్కడ కొన్ని కొన్ని సన్నివేశాలు పరిణామాల వల్ల బాగా రాటు తేలిపోయి బయటకు వచ్చేసి ఒక గ్యాంగ్ లీడర్గా తయారవుతాడు. సో ఆ గ్యాంగ్ లీడర్ అయిన తనంతరం కొన్ని గ్యాంబ్లింగ్ గేమ్స్ అనేది ఆడిస్తూ వాటన్నిటికి కలిపి మట్కా అనే ఒక పేరు పెట్టి దాంతో రెవెన్యూ అనేది జనరేట్ చేస్తూ ఉంటాడు, ఇల్లీగల్ మనీని. సో ఆ తదనంతరం పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు, దీనికి అపోనెంట్గా ఏ గ్యాంగ్ ఏర్పడింది, ఆ గ్యాంగ్తో ఇతనుకున్న రైవల్ ఏంటి అనే దాన్ని ఈ స్టోరీ లైన్ తోటి ఇప్పటికే మనం కొన్ని కొన్ని సినిమాలు చూస్తున్నాము. సో సహజంగా చెప్పాలి అంటే రీసెంట్గా వచ్చిన లక్కీ భాస్కర్ కానీ, పుష్ప 1, 2 ఇటువంటి, అట్లానే హర్షత్ మెహతా స్కామ్ వెబ్ సిరీస్ కానీ ఇవన్నీ కలుపుకొని ఈ సినిమా వీటన్ని పేరణ తోటి ఈ సినిమా చిత్రీకరించినట్టు అనిపిస్తుంది. సో ఈ మట్కాలో చెప్పుకోదగ్గది ఏమైనా ఉంది అంటే, ఫస్ట్ హాఫ్ ఒక హాఫ్ అన్ అవర్ సినిమాలో ఏదో ఉంది అనే రకంగా చిత్రీకరించాడు డైరెక్టర్. ఆ తదనంతరం వచ్చే సాగతీత సన్నివేశాలు కానీ, ఇంటర్వెల్కి ముందు హీరో చెప్పే ఒక పులి కోతి అనే ఒక డైలాగు, దానికి ఒక కథ నేరేట్ చేసిన విధానము, చేప కోతి అనే చెప్పే డైలాగు, దానికి కథ నేరేషన్ చేసే విధానము ప్రేక్షకుడికి పరీక్షకే పెట్టాడేమో అనిపిస్తుంది. ఆ డైలాగు, దానికి వచ్చే డైలాగ్స్ సన్నివేశాలు కానీ, ఆ తదనంతరం ఇంటర్వెల్ తదనంతరం వచ్చే సెకండ్ హాఫ్ కూడా సాగతీతగా అనిపిస్తుంది, స్లోగా రన్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విధంగా అంటే పీరియాటిక్ అంటే 1950 to 80 టైంలో చూపించారు కాబట్టి దానికి సంబంధించిన సెట్టింగ్స్ కానీ, ఎడిటింగ్ కానీ, ఇకపోతే ఆర్ట్ డిజైనింగ్ కానీ అది చాలా రిచ్గా బాగా మెయింటైన్ చేయగలిగారు. ఆ టైంలో ఉన్న ఎలా ఉంటుంది, ఆ టైంలో ఏ విధంగా జరిగింది అనేదాన్ని బాగా విజువల్గా బాగా చూపించగలిగారు. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ బెస్ట్ పాయింట్ ఏదైనా ఉందంటే ఆర్ట్, అదొక్కటి మినహాయిస్తే మిగతా ఏవి అంతగా చెప్పుకోదగ్గ విధంగా ఉండదు. వరుణ్ తేజ్ యాక్టింగ్ కొంత కొత్తగా అనిపించినప్పటికీ కొన్ని సన్నివేశాల్లో ఆయన ఏదో కష్టంగా నటించాడని ఎలా అనిపిస్తుంది. ఇకపోతే ముఖ్యంగా మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. మరి జీవి ప్రకాష్ మ్యూజిక్ బాగా ఇస్తాడు అంటారు, సహజంగా ఇచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. అంతెందుకు రీసెంట్గా రిలీజ్ అయిన లక్కీ భాస్కర్ మూవీలో వచ్చే సాంగ్ కూడా చాలా బాగా మంచి ట్రెండీగా ఇంప్రెసివ్గా కొట్టాడు. మరి దీనికి ఎందుకో మరి అతనికి టైం ఉండి కొట్టాడో లేకపోతే టైం లేక ఎవరికైనా ఇచ్చి కొట్టించాడో కానీ అసలు సాంగ్స్ అయితే వినటానికి నొప్పించే విధంగా ఉండవు. అట్లానే బీజిఎం, అక్కడ వచ్చే సన్నివేశాలు, హీరో ఎలివేషన్స్, డైలాగ్స్కి కనీసం రీచ్ అయ్యే విధంగా కూడా బీజిఎం అనేది ఇవ్వలేకపోయాడు జీవి ప్రకాష్. మరి ఎందుకో ఏమో అది జీవి ప్రకాష్ యొక్క సంగీతం యొక్క కాదేమో అనిపిస్తుంది. మరి డైరెక్టర్ ఏరుకోరి మరి ఇలా కొట్టని చెప్పుకున్నాడో ఏమో మనకు తెలియదు, కానీ ఈ సినిమా మ్యూజిక్ అయితే ఫెయిల్యూర్ అని చెప్పాలి. ఇకపోతే సినిమాలో సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో వచ్చే డైలాగ్ ఒకటి పులి నక్క, ఈ డైలాగ్ కూడా ప్రేక్షకుడికి పరీక్షగానే పెట్టాడు. ఏదేమైనప్పటికీ ఈ వారం ఈరోజు రిలీజ్ అయిన ఈ మట్కా మూవీ మట్టికి కొంత ఏంది చాలా డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. సో ట్రైలర్లో చూపించిన విధానము, వరుణ్ తేజ్ స్టేజెస్ మీద చెప్పిన సినిమా మీద ఇచ్చిన హైపు,
అంత ఇంపాక్ట్ చూపిలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి కథా కథనాలు సహజంగా ఎలివేషన్స్‌తో నడవు. ఇవి ఇప్పటికే కొన్ని వందల కథలు వచ్చినాయి కాబట్టి చూపించే విధానం కథని గానీ, కథనం గానీ, నేరేషన్ గానీ, స్క్రీన్ ప్రెజెంటేషన్ గానీ, స్క్రీన్ ప్లే గానీ ఐటితోటే ప్రేక్షకుడిని ఆకట్టుకోవాలి. మరి డైరెక్టర్ ఏమాత్రము ఆకట్టుకోలేకపోయాడు. సో, ఇంకా కొత్తగా బాగా చూపించొచ్చు అనేలా అనిపిస్తుంది తప్పించి, ఇది మొత్తం ఓల్డ్ టైప్‌లో ఇప్పటికే ఎన్నో సినిమాలో చూసాం కదా అనేలా ఉంది సినిమా చూస్తున్నంత సేపు. సో, వీలైతే ఒకసారి చూడండి. అవసరం లేదనుకుంటే వదిలేయండి. సో, ఓవరాల్‌గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఔట్ ఆఫ్ 5లో 2.25. సో, ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.